Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about locus nana. Locus లో ఇప్పటివరకు మనం ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈక్వేషన్ ప్రూవ్ చేయమంటే అది ప్రూవ్ చేసాం. సెకండ్ వన్ వచ్చేసి రేషియో అన్నాడు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ థర్డ్కి రిలేటెడ్ ఫోర్త్ క్వశ్చన్ కూడా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది సెకండ్ క్వశ్చన్కి రిలేటెడ్ నాన్న, అంటే టూ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. రేషియోకి రిలేటెడ్ 2 క్వశ్చన్స్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి రిలేటెడ్ 2 క్వశ్చన్స్, సమ్ డిఫరెన్స్కి అవి కూడా 2 ఉంటాయి అన్నమాట. అంటే కంటిన్యూషన్గా చెప్తున్నా నేను, ఒక మెథడ్ వైజ్ మెథడ్. ఓకేనా? వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఇచ్చిన కండిషన్ ఏంటమ్మంటే, ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ P టు ద పాయింట్ 2, 3 అండ్ 2, -3 ఆర్ ఇన్ ద రేషియో 2:3, దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P అన్నాడు. గివెన్ పాయింట్స్ నోట్ చేసుకుందాం. ఓకేనా? గివెన్ పాయింట్స్ ఆర్ ఏ ఈజ్ ఏంటమ్మా మనకి 2, 3 అండ్ బి ఈజ్ ఏంటమ్మా 2, -3. ఓకేనా? నెక్స్ట్ కండిషన్ ఏంటమ్మా, లెట్ లోకస్ ఆఫ్ P ఆఫ్ x, y be to the point on the locus. ఇక్కడ లెట్ అనేది రాసుకోండి. ఓకేనా? లెట్ P ఆఫ్ x, y be to the point on the locus. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటమ్మంటే గివెన్ కండిషన్ ఏమని ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు కదా. గివెన్ కండిషన్ ఏంటమ్మా మనకి PA/PB = 2/3. ఓకేనా? దీన్ని ఏం చేయాలి మనం, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 3PA = 2PB. ఓకేనా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే దిస్ టర్మ్ ఆఫ్ హోల్ స్క్వేర్, దిస్ టర్మ్ ఆఫ్ హోల్ స్క్వేర్. ఓకేనా? 3PA ఆఫ్ హోల్ స్క్వేర్ = 2PB ఆఫ్ హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైతే 3 స్క్వేర్ అంటే 9PA ఆఫ్ హోల్ స్క్వేర్ = 4PB ఆఫ్ హోల్ స్క్వేర్. ఓకేనా? ఇక్కడ P అంటే ఏంటన్నా మనకి, P అనేది x, y అండ్ A అనేది ఏంటమ్మా 2, 3. ఓకేనా? B ఈజ్ 2, -3. అంతేనా? దిస్ ఈజ్ x1, y1, దిస్ ఈజ్ x2, y2. ఇది కూడా x2, y2. ఎందుకు x2, y2 అంటే PA డిస్టెన్స్కి ఇది x2, y2 A అనే పాయింట్, PB డిస్టెన్స్కి B అనే పాయింట్ x2, y2గా కన్సిడర్ చేద్దాం. ఈ 2కి కామన్గా P అనేది x1, y1. ఓకేనా? కామన్ పాయింట్ ఏంటంటే మనకి P ఆఫ్ x, y అనేది x1, y1కి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇదేమవుతుంది మనకి 9 డిస్టెన్స్ బిట్వీన్ ఆఫ్ 2 పాయింట్స్ ఫార్ములా. అంటే ఇక్కడ నేను ఇంతకుముందే బిఫోర్ వీడియోస్లో నేర్చుకున్నాం, x2 - x1 ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 ఆఫ్ హోల్ స్క్వేర్. డిస్టెన్స్ బిట్వీన్ ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ AB² ఇది ఫార్ములా అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. x2 - x1 అంటే ఏకి పాయింట్ అదే కదా, 2 - x ఆఫ్ హోల్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ y2 - y1 అంటే ఏంటన్నా మనకి 3 - y ఆఫ్ హోల్ స్క్వేర్. ఇది LHS సైడ్, మరి RHS సైడ్ 4 PBకి కదా, ఏమవుతుంది 2 - x ఆఫ్ హోల్ స్క్వేర్, 2 - x ఆఫ్ హోల్ స్క్వేర్ x2, y2. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఏంటి B అనేది -3 కదా, ప్లస్ -3 - y ఆఫ్ హోల్ స్క్వేర్. బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్, ఎందుకంటే కోఫిషియన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే 9 దిస్ ఈజ్ ఆఫ్ A - B ఆఫ్ హోల్ స్క్వేర్, అంటే దట్ మీన్స్ 4 + x² - 4x. నెక్స్ట్ వన్ ఎక్స్పాండింగ్ A - B ఆఫ్ హోల్ స్క్వేర్ ఫార్ములా, 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ y², 3 2s are 6 మైనస్ ఉంది కాబట్టి -6y. ఓకేనా? LHS సైడ్ కంప్లీటెడ్. RHS సైడ్ ఏంటన్నా మనకి దిస్ ఈజ్ ఆఫ్ A - B ఆఫ్ హోల్ స్క్వేర్ ఫార్ములా, అంటే దట్ మీన్స్ 4 + x² - 4x. సెకండ్ వన్ వచ్చేసి రెండింటికి ఎలిమెంట్స్కి మనకి మైనస్ ఉంది కాబట్టి A+B ఫార్ములాలోకి కన్వర్ట్ అవుతుంది. ఇక మీరు బండ గుర్తు పెట్టుకోవాలి అది. ఓకేనా? +9 + y² + 6y. ఇప్పుడు కోఫిషియెంట్స్తో మల్టిప్లై చేద్దాం ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాల్యూ దేంతో మల్టిప్లై చేయడం, ఇక్కడ 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 9x స్క్వేర్. నెక్స్ట్ 9 ఇంటూ వై స్క్వేర్ ఈజ్ 9y స్క్వేర్. ఎక్స్ టర్మ్ నెక్స్ట్ మైనస్ 4x ఇంటూ 9, 4 9s are 36, పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ 36x. నెక్స్ట్ y టర్మ్ 6 ఉంది, మైనస్ 6y ఇంటూ 9 ఎంతమ్మా, మైనస్ 54y. నెక్స్ట్ కాన్స్టెంట్, కాన్స్టెంట్ ఏంటన్నా మనకి 9 ప్లస్ 4 13, 13 9s are. నెక్స్ట్ ఏంటి 9 ప్లస్ 4 ఈజ్ 13, 13 9s are 117. ఏంటి ఇక్కడ పాజిటివ్ 117. ఎల్హెచ్ఎస్ సైడ్ కంప్లీటెడ్. ఓకేనా. ఏమొచ్చింది మనకి 9x స్క్వేర్ 9y స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 36x మైనస్ 54y ప్లస్ కాన్స్టెంట్ ఈజ్ 117. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ సైడ్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4x స్క్వేర్. నెక్స్ట్ 4 ఇంటూ వై స్క్వేర్ ఈజ్ 4y స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ 4x ఇంటూ 4 16, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 16x. నెక్స్ట్ వై టర్మ్ 6 ఇంటూ 4, ఓకేనా. ఏంటిది ఇక్కడ పాజిటివ్ 24 y. కాన్స్టెంట్ ఏంటన్నా మనకి ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్ 9 ప్లస్ 4 ఈజ్ 13, 13 4s are ఎంతనా మనకి 52. ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ కంప్లీట్గా రాసుకున్నాం. ఇక్కడ ఎల్హెచ్ఎస్ టర్మ్ ఏం చేస్తున్నామంటే ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తున్నాం. ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్న టర్మ్ని ఎల్హెచ్ఎస్ సైడ్ పంపించవచ్చు. నేను ఏం చేస్తున్నా అంటే ఆర్హెచ్ఎస్ టర్మ్ని ఎల్హెచ్ఎస్ సైడ్ పంపిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ లీస్ట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 36x మైనస్ 54y ప్లస్ 117. ఇక్కడ పాజిటివ్ టర్మ్స్ కాబట్టి నెగిటివ్లో కన్వర్ట్ అవుతాయి, అంటే మైనస్ 4x స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్. మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 16x, పాజిటివ్ ఉంది కాబట్టి మైనస్ 24y మైనస్ 52 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇక్కడ 9 మైనస్ 4 ఈజ్ 5x స్క్వేర్, 9 మైనస్ 4 ఈజ్ 5y స్క్వేర్, పాజిటివ్ 5y స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏంటన్నా మనకి మైనస్ 36 పాజిటివ్ 16 అంటే ఏంటి మైనస్ 20, మైనస్ 36 ప్లస్ 16 అంటే ఏంటన్నా మైనస్ 20x. బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ మైనస్ 54y మైనస్ 24y ఏంటమ్మా మైనస్ 78y. నెక్స్ట్ 117 మైనస్ 52, 52 అంటే ఇంకా 48 కదా, 48 అంటే చూడండి ఏమొచ్చింది నాన్న మనకి ఎక్స్ స్క్వేర్ టర్మ్ వచ్చింది, వై స్క్వేర్ టర్మ్ వచ్చింది, ఎక్స్ టర్మ్ అండ్ వై టర్మ్. రిమైనింగ్ ఏముంది 117 కాన్స్టెంట్ పాజిటివ్, ఇక్కడ మైనస్ 52 అంటే ఎంత నాన్న మనకి 65 ప్లస్ 65 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏమొచ్చింది ఇక్కడ 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ మైనస్ 20x మైనస్ 78y ప్లస్ 65 ఈజ్ ఈక్వల్ 0. చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. ఓకేనా. రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్సే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లాస్ట్లో కన్క్లూజన్ కూడా రాయొచ్చు. ఏంటమ్మా ద లోకస్ ఆఫ్ px, y ఈజ్ ఏంటన్నా మనకి ఈక్వేషన్ ఏమొచ్చిందో అది రాసుకోవాలి. ఏంటది 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ మైనస్ 20x మైనస్ 78y ప్లస్ 65 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్. ఎందుకంటే మనకి కండిషన్ క్వశ్చన్లో మెన్షన్ చేశాడు కాబట్టి కంపల్సరీ అక్కడ వరకు రాయాలి. కన్క్లూజన్ వరకు రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్కి రిలేటెడ్ ఫార్ములాస్ అండ్ ఇక్కడ మీకు అండ్ a ప్లస్ బి ఆఫ్ హోల్ స్క్వేర్, a మైనస్ బి ఆఫ్ హోల్ స్క్వేర్ ఫార్ములాస్ రాయలేదు, ఎందుకంటే బిఫోర్ క్వశ్చన్స్లలో నేను నోట్ చేశాను. మళ్ళీ రాయాలనుకుంటే రాసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్తో సహా మోస్ట్ ఇంపార్టెంట్ అన్న చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ నేర్చుకోండి. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా గుర్తుంటుంది. ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.